వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా మండల పరిషత్లకు భారీగా నిధులను కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా 16,627 కోట్లను కేటాయించింది కేంద్రం. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ 13,302 కోట్లు కాగా పెర్ఫార్మెన్స్ గ్రాంట్ 3,225 కోట్లుగా ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు 12,800 కోట్లను కేటాయించింది. తాజాగా 16వ ఆర్థిక సంఘంలో అదనంగా 3,827 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కేటాయించినటువంటి బేసిక్ గ్రాంట్ ను టైడ్, అన్టైడ్ కేటగిరీగా విభజించింది. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పలు కీలకమైనటువంటి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. టైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరాతో పాటుగా పారిశుద్ధ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10% అన్టైడ్ నిధుల నుంచి రోడ్ల పనులకు ఖర్చు చేయాలని తెలిపింది. మిగిలిన నిధులను ఇతర అవసరాలకు కేటాయించాలని కూడా సూచించడం జరిగింది. ఈ నిధుల్ని సిబ్బంది జీతాలు, కార్యాలయ నిర్వహణకు వినియోగించకూడదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల చేసినటువంటి ఈ నిధుల్ని గ్రామ పంచాయతీలకు 70%, జిల్లా పరిషత్లకు 15%, మండల పరిషత్లకు మిగిలిన 15% కేటాయించాలంది. అంతేకాదు రాష్ట్రానికి ఈ నిధుల విడుదలకు సంబంధించి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు ఎన్నికలు నిర్వహించాలనే షరతుతో పాటు మరికొన్ని ఉన్నాయి. అయితే పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు సంబంధించిన ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉండాలి. ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధుల వ్యయం వివరాలు కూడా నమోదు చేయాలి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేసి కార్యకలాపాలు, సిఫార్సుల నివేదికలను అసెంబ్లీకి సమర్పించాలని షరతు కూడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన మరుసటి రోజు ఈ నిధులను కేటాయించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి విబిజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని చెప్పాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి భారీ ఊరట లభించేటువంటి అంశంగానే భావించాలి. వచ్చే 5 ఏళ్లకు 16,627 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరానికి అంటే మొత్తం 5 ఏళ్ల పాటు ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులను మళ్లించడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం కింద నిధులను కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంఘం అంటే 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే ఈసారి 3,800 కోట్లను అదనంగా కేటాయించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాతో పాటుగా పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి బాట పట్టేందుకు ఈ నిధులు మరింత ఉపయోగకరంగా ఉండబోతున్నాయి.